బీజేపీ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ మంత్రులు 6 గ్యారెంటీలు అమలవుతున్న తీరుతో ప్రతిపక్షాల కంగారు. ధ్వజమెత్తిన మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం. 1,00,000 రుణమాఫీ ఎవరికి రాలేదో చెప్పండి సవాల్ విసిరిన మంత్రి శ్రీధర్ బాబు. దేశ చరిత్రలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ రైతు రుణమాఫీ ప్రత్యేకం కొనియాడిన మంత్రులు తుమ్మల, పొన్నం. పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వ శ్రీరాంపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ప్రభుత్వ సలహాదారు హర్కల్ వేణుగోపాలరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, సిపిఎం శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే తట్టుకోలేని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తున్నాయంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచడమే కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని మంత్రులు ఉద్ఘాటించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లనూరులో 1,56,00,000 నిధులతో నిర్మించిన ఆసుపత్రికి ప్రారంభోత్సవం, 13,30,00,000తో నిర్మించి తలపెట్టిన పెద్దపల్లి ఓదెల రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రులు, కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాతుపల్లిలో 150 కోట్లతో నెలకొల్పనున్న ఫామ్ ఆయిల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మంత్రులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘనస్వాగతం పలకగా ఎమ్మెల్యే విజయరమణరావుతో సహా పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్, డీసీపీ చేతన, డిఏఓ ఆదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొనగా ఏసీపీలు గజ్జికృష్ణ, మడత రమేష్, సిఐలు సుబ్బారెడ్డి, కృష్ణ, అనిల్తో పాటు వివిధ ప్రాంతాల ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ నుండి మీరు ఎవరైనా ఒక్కరు సివిడిసి మాజీ రామ్మూర్తి గారు, వెంకటేశ్వరరావు గారు, వారితో పాటు సింగిల్ ఏరియా అలాట్మెంట్ ఈ పెద్దపల్లి జిల్లా ఇవ్వడం జరిగింది.
రైతాంగాన్ని మేము కంపెనీ తరఫున కోరేది ఒకటే, మీరు ముందుకు వచ్చి ఈ పంటను ముందుకు తీసుకెళ్తారు. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మాకు ముందు ఎవరు ఉండదు. పెద్దపల్లి జిల్లాతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న వారిని మన స్థానిక శాసనసభ్యులు సత్కరిస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు 200 యూనిట్ల కరెంటే కానీ, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, 500 రూపాయలకే సిలిండరే కానీ, ఇవన్నీ కాకూడదని ఆలోచన చేసిండ్రు మన ప్రతిపక్షాలు. మా లక్ష్యం మేమిచ్చిన వాగ్దానం. అందుకోసమే మరొకసారి ఇక్కడే ఉన్న చాలా అనుభవం కలిగిన నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుగా ఉన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న 1,00,000 రూపాయలు రైతు సోదరులకు మాఫీ చేయటం జరిగింది. చెప్పింది చేస్తాం, చేసి తీరుతామనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశం ఇదే విధంగా మీ ఆశీర్వాదంతో, ఒక లక్ష్యంతో మీ అందరికీ అమలు చేసే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాలనే దృక్పథంతో పోతా ఉన్న తరుణంలో ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, మన జిల్లాకు సంబంధించి నిన్న 1,00,000 రూపాయల రుణమాఫీ కార్యక్రమం భాగంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రిగా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన దాదాపు మన 150 కోట్లు, దాదాపు 30,000 రైతు సోదరులకు సంబంధించిన 1,00,000 రూపాయల రుణమాఫీ అయిపోయింది. ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోయిందని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వీళ్ళకి రాలే, వాళ్ళకి రాలేదని స్పష్టంగా చెప్పినాం. 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణమాఫీ రైతు సోదరులకు చేస్తామని చెప్పినాం. ఇంకా ఉంది, 1,00,000 రూపాయల్లో ఉన్న ఆ రైతు సోదరులకు చేయాలనే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. దాంతోనే ఆగరు, ఇచ్చిన మాటపై నిలబడాలని 2,00,000 రూపాయల వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరుడికి రుణమాఫీ చేసే కార్యక్రమం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉంటే నిజంగానే చేస్తారని ఓ ప్రక్కన ఆయన ఎవరు, కేటీఆర్ గారు, ఇంకో ప్రక్కన బీజేపీకి సంబంధించిన ఎంపీ గారు సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు సంబంధించి అందరికీ అందలేదని మేము అడుగుతా ఉన్నాం. మా విజయరమణారావు గారు ఇక్కడ ఉన్నారు. మేము కానీ వారు కానీ బాధ్యతగా 1,00,000 రూపాయలు ఇదే మండలానికి సంబంధించి ఛాలెంజ్ ఇస్తా ఉన్నా, ఎవరికైనా 1,00,000 రూపాయల లోపల ఉన్న రైతు సోదరుడికి రుణమాఫీ కాలేదా అని మేము అందరిని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు అయోమయంలో 10 సంవత్సరాలను కాలహయంలో, వారి కాలహయంలో రైతులను అయోమయంలో పెట్టి, ఇబ్బంది పెట్టి 1,00,000 రూపాయల రుణమాఫీ అని ఒకసారి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 25,000, ఇంకో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 50,000, 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ఆఖరి దినమున రేపు ఎల్లుండి ఎలక్షన్లు వస్తాయంటే 1,00,000 రూపాయలు మాట్లాడిన ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈరోజు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి మాకు. ఈరోజు మీరు రైతును, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోయి ప్రాజెక్టు పేరిట పూర్తి స్థాయిలో మోసం చేసిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే నమ్ముతారా? దాదాపు 31,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత ధైర్యం ఉండాలా? ధైర్యం ఎందుకుంది? రైతులకు ఇచ్చిన మాటపై నిలబడాలని. అప్పో సప్పో ఆదాయం పెంచో ఈరోజు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఏదైనా రైతులకు ఇచ్చే కార్యక్రమం విషయంలో అప్పు చేస్తే చూడు అప్పు చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా కావాలి? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి అప్పు చేసింది. కానీ రైతుకు సంబంధించిన ఈరోజు ఇన్పుట్స్ సంబంధించి
ఎప్పుడైనా వారు అప్పు చేసిండ్రా? అదే 1,00,000 కోట్ల రూపాయలు వీరు మొదటి సంవత్సరమే అప్పు చేసి నిజంగానే అప్పు చేసినాం రైతు రుణమాఫీ చేయడానికంటే అందరు హర్షించేవారు. ఎందుకు అప్పు చేసిండ్రు వారు? ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు అప్పులు తీసుకొస్తే మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ పట్ల ఇబ్బంది ఉన్నా అప్పో సొప్పో లేకుంటే ఆదాయం పెంచే చేసే ప్రణాళిక భాగంలో రైతుకు ఇచ్చిన మాట రైతును రాజుగా చూడాలని రుణమాఫీ విషయంలో చేసే ప్రయత్నంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్న వారి వైనాన్ని రైతు సోదరులందరూ గుర్తించాలని కోరుతా ఉన్నా. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన పామ్ ఆయిల్ ఇండస్ట్రీ ఇక్కడే చేపట్టి ఈరోజు 170 కోట్ల రూపాయలతో 250 మందికి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమం నేరుగా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ 500 మందికి ఈరోజు పరోక్షంగా ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. మేము కోరినాం, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్న వరి పంటకు సంబంధించి విలువ ఆధారితమైన అధికారం తప్పకుండా తల తెగిపడ్డా మీకు సహాయం చేయాలి. మేము చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుట్లో భాగస్వాములైనటువంటి మా అందరి బాధ్యత మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పరపతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. అది నీటిపారుదల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అన్నిటినీ కలిపి ఈ యొక్క తెలంగాణ రైతు మీసం తిప్పి కాలు మీద కాలేసుకొని బతికేటటువంటి రోజులు ఈ 5 సంవత్సరాలు రావాలనేది రైతు ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు వరంగల్ మహాసభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ అనుసరించే ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మిగతా అన్నీ కూడా కొంత ఆలస్యమైన రైతు రుణమాఫీ చేయాల్సిందే, 31,000 కోట్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్లాల్సిందే, వాళ్ళ యొక్క పంట కాలానికి ఇవ్వాల్సిందే అని ఆ గత ప్రభుత్వాల మాదిరిగా ఆఖరి సంవత్సరంలో కాకుండా మొదటి పంట కాలానికే ఇచ్చి రైతును నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి నిన్ననే అంకురార్పణ చేశాం. మళ్ళీ 15-20 రోజుల్లో 1,50,000 కాడ మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా ఆగస్టు మాసాంతానికల్లా 2 లక్షలు కూడా మీ రుణం తీర్చేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితో పాటు ఈరోజు ఆయిల్ ఫామ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో మీ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ని అభినందిస్తున్నాం. ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2,500 ఎకరాలే వేశారు. మీరు 10,000 ఎకరాలకు వెళ్ళిపోవాలి. దానికి బార్ లేదు, టార్గెట్ లేదు. ఎంతమందిని అయితే రైతులను ఒప్పించుకోగలుగుతారో అంత మీరు పామ్ ఆయిల్ వేయించండి. మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు. నేను 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను. నాకు మొదటి 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి ₹1,00,000 వచ్చే పంటలు వేసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా పొద్దుతిరుగుడేయండి. ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది ఎంఎస్పీ రేటుకు దక్కకుండా. ఆడు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి, హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు అంతర పంటలుగా మీరు వేసుకోండి. కేవలం 3 సంవత్సరాల్లో క్రాప్ వచ్చేటటువంటి విత్తనాలు వచ్చినాయి. ఆ మొక్కలను తెప్పించండి. షార్ట్ వెరైటీ తెప్పించండి, హైబ్రిడ్ తెప్పించండి. తక్కువ ఆకు పొడుగు ఉండేటటువంటి వెరైటీలు కూడా వచ్చినాయి. ఆకు తక్కువ పొడుగుంటే దాంట్లో ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. నేను జాజ్ వేశాను, నట్మగ్ వేశాను, అదేవిధంగా వక్కేశాను, ఆర్గానట్ కూడా నా తోటలో కాపుకు వచ్చింది. ఇదే పామ్ ఆయిల్లో 3 పంటలు ఉన్నాయి. ఇంకొకటి మిరియం కూడా పెట్టిస్తున్నా. ఒక్క చెట్లకి మిరియం కూడా వస్తుంది.
అంటే ఒకే ఎకరంలో 4 పంటలు పండియాలి. ఇంతకుముందు మన తాత తండ్రులు పండించినట్టుగా ఒకే పంట పండిస్తే ఈరోజు మన జలసాలకు సరిపోయే పరిస్థితి లేదు. ఆనాడు వాళ్ళు ఖర్చు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు కంపల్సరీగా కార్యక్రమాలు చేయాలని నిర్దేశించినటువంటి మన మంత్రి, మీ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటలో పట్టించి మకన్ సింగ్ గారు అందరు నిలిచేటి చప్పట్లు కొట్టించాడు. కానీ నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిలిచామని చెప్పగానే కూర్చొని ఒక్కసారి గట్టిగా చప్పట్లు వారు స్వాగతం చెప్పమని చెప్పి కోరుతాను. ముందు వరుసలో కొడతలేరు, రైతులు కాదు కాబట్టి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. భారతదేశ చరిత్రలో అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6వ తారీఖు ఆనాడు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి చూపెట్టింది. చాలా మందికి అనుమానం ఉంది. నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కలనా నిజమా మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండు. కానీ ఇవాళ ₹1,00,000 లోపు నెలకు ఒకటేసారి, దాని తర్వాత ₹1,50,000, దాని తర్వాత ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు వచ్చిన కార్యక్రమం గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వారు స్వయంగా 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ రైతు రాంగ శ్రీధర్ బాబు గారిని అడుగుతూ ఉంటుంటే, ఆయిల్ ఫామ్ సంబంధించి ఏ విధంగా రైతుగా మీ అనుభవం ఏంటంటే వారు చెప్తా ఉన్నారు, ఎకరానికి ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా ₹1,00,000 తగ్గకుండా ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉంటుంది. కోతుల పెడతలేదు, ఇతరత్ర అంతర్ పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అంతర్ పంటలు సన్ఫ్లవర్ తో సహా ఇతర వస్తువులను కూడా ఎంఎస్పీ కొంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని వారు అంటలేం, వరి పని చేయమని అంటలేం. కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 2,103 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటుంటే మనమంతా కూడా బయటి దేశాల నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెట్టాలని, ఈరోజు పెద్దపల్లి జిల్లాలో 45,000 ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ పెట్టాలని లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈరోజు మేము మాట్లాడడం కాదు, మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు పోతాను. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు మకన్ సింగ్ గారు మిగతా చెప్పినారు. నాకు కూడా తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా 30 ఏళ్ల కింద బస్సులు ఎమ్మెల్యేకి బస్సు వస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఇవాళ కూడా ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే ఇప్పటికే ఒక 3,000 చిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ వేసింది. దాదాపు 1,500 పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది. త్వరలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో 100 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు అవసరరీత్యా బస్సులు తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం చేస్తూ, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశం, రైతులందరూ చల్లగా ఉంటే, రైతులు కష్టపడితే, అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది. ఉత్పత్తిని పెంచండి, ఆదాయం పెంచుకోండి. ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా
ఒక మధ్యగా రైతన్నాలు కష్టపడాలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.